రైతులందరికీ నమస్కారం. ఈరోజు ఈ గుడ్లవల్లేరు శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన సంఘటన గురించి ఇన్వెస్టిగేషన్ అప్డేట్స్ గురించి మీకు తెలియజేయడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మీకు అందరికీ తెలుసు, 29వ తారీఖు ఆగస్టున రాత్రి లేడీస్ హాస్టల్లో కొంతమంది విద్యార్థినులు ఈ థర్డ్ ఫ్లోర్లోనే కామన్ బాత్రూమ్స్లో స్పై కెమెరాస్ పెట్టి కొన్ని వీడియోస్ని రికార్డ్ చేశారు. వాటికి బయటికి పంపించారని చెప్పేసి గర్ల్స్ స్టూడెంట్స్ చాలామంది అజిటేషన్ చేశారు. అది మళ్ళీ వైరల్ అయిపోయేసి మొత్తం కాలేజీలో ఉండే లేడీస్, గర్ల్స్ స్టూడెంట్స్, బాయ్స్ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక అజిటేషన్ చేయాల్సి వచ్చింది. సో దీని గురించి సమాచారం తెలిసిన వెంటనే లోకల్ పోలీసు ఆ రోజు రాత్రే రష్ అయ్యి లా అండ్ ఆర్డర్ అంతా మెయింటైన్ చేయడం జరిగింది. అంత నెక్స్ట్ డే 30వ తారీఖు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక కమిటీని పంపించారు. మినిస్టర్ శ్రీ కొల్ల రవీంద్ర గారు, తర్వాత జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీని పంపించి ఇక్కడ ప్రెమిసెస్ అంతా స్టూడెంట్స్ తోటి మాట్లాడి ఆ రోజు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి, వారిలో అనుమానాలు నివృత్తి చేయడానికి వారంతా ప్రయత్నం చేశారు. తర్వాత ఈ కేసులో స్టూడెంట్స్ నుంచి కంప్లైంట్ తీసుకొని ఈ క్రిమినల్ కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో క్రిమినల్ కేసులో ముఖ్యంగా భాగంగా ఆ రోజు హాస్టల్లో ఉండే అన్ని బాత్రూమ్స్, గర్ల్స్ హాస్టల్లో ఉండే అన్ని బాత్రూమ్స్ కూడా ఈ ఎక్విప్మెంట్, బీడీ ఎన్ఎల్జేడి ఎక్విప్మెంటు, తర్వాత బీడీ ఫిజికల్గా కూడా షవర్స్ కానీ అన్నీ ఓపెన్ చేసి అంత ఏరియా అంతా థరోగా స్టూడెంట్స్ రిప్రజెంటేటివ్స్, మా పోలీస్ ఆఫీసర్స్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్స్ అందరి సమక్షంలో ఈ హాస్టల్ మొత్తం థరోగా చెక్ చేయడం జరిగింది. దాంట్లో కూడా సీసీ కెమెరాస్ కానీ, తర్వాత స్పై కెమెరాస్ కానీ, ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ కూడా ఆ బాత్రూమ్స్లో ఉన్నట్టు మనం గుర్తించలేదు. తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా చాలామంది స్టూడెంట్స్ని, దాదాపు 35 మంది స్టూడెంట్స్ని, అక్కడ పనిచేసే స్టాఫ్ మెంబర్స్, బాత్రూమ్స్లో క్లీన్ చేసే స్టాఫ్ మెంబర్స్ కానీ, వార్డెన్స్ని కానీ, డిప్యూటీ వార్డెన్స్ కానీ అందరినీ మనం ఎగ్జామ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ అందరినీ అడిగితే ఏం చెప్తున్నారంటే, వారు ఎవరు కూడా మేము ప్రత్యక్షంగా ఈ స్పై కెమెరాస్ చూసామని ఎవరు కూడా రివీల్ చేయలేదు. ప్రతి ఒక్కరు మాకు వాళ్ళ ద్వారా తెలిసింది, వీళ్ళ ద్వారా తెలిసింది అంటున్నారు, కానీ ప్రత్యక్షంగా ఎవరు కూడా మన స్పై కెమెరాస్ చూసినట్టు కానీ, వీడియోస్ ఏదైనా బయటకు వెళ్ళినట్టు కానీ ఎవరు కూడా వారు ఇంతవరకు ఇన్వెస్టిగేషన్లో చెప్పలేదు. తర్వాత ఎవరైతే ఈ సస్పెక్ట్స్, కొంతమంది పిల్లలు వాళ్ళ మీద అనుమానాలు వ్యక్తం చేశారో, ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డారో, వాళ్ళందరూ కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, వాళ్ళ సెల్ ఫోన్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, ఈ ట్యాబ్స్ అని కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఈ కేసు తీవ్రత దృష్ట్యా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ వాళ్ళని కాంటాక్ట్ చేశారు. సెర్ట్ అని, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అని చెప్పేసి, వీళ్ళు ఢిల్లీ నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో పనిచేస్తారు. సో అదే ఇప్పుడు డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ మీకు త్వరలో తెలియజేస్తాము. ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ ఇది. ఫిజికల్గా అక్కడ సీసీ కెమెరాస్, స్పై కెమెరాస్ కానీ ఏమీ దొరకలేదు. ఇప్పటివరకు దొరికిన ఆధారాల ప్రకారం ఎటువంటి వీడియోస్ బయటికి వెళ్ళలేదు, ఫిజికల్గా మేము చేసిన ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ ప్రకారం.
ఈ సబ్జెక్ట్ టు టెక్నికల్ రిపోర్ట్స్. ఒకవేళ కొత్త ఆధారాలు దొరికితే మళ్ళీ మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము, ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. కాబట్టి ఈ రూమర్స్ ఎవరు స్ప్రెడ్ చేశారు, దీనివల్ల ఏంటిది అసలు ఏంటి అనేది మీకు త్వరలోనే మీకు తెలియజేస్తాం. ఇక్కడ చేసేవారు మళ్ళీ ఇంకోసారి ఇంకో కార్యంలో ఇదే పనిగా మీకు దీని మీద స్ప్రెడ్ చేసిన వాళ్ళ మీద కూడా ఏమైనా చర్యలు ఏమైనా ఉంటాయి? అది చూస్తాం తప్పకుండా, కంపల్సరీగా మీకు తెలియజేస్తామండి. ఎటువంటి చర్యలు ఉంటాయనేది మీకు తెలియజేస్తాం. నైట్ విజయ్ మీరు అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది కదా సార్, అతని నుంచి ఏం రాబట్టారు, అసలు ఏం జరిగిందని అతను ఏం చెప్పాడు? సార్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు నేను కొన్ని పాయింట్స్ చెప్పకూడదు మీకు. పూర్తిగా నా దగ్గర సమాచారం వచ్చిన తర్వాతనే నేను మీకు చెప్పాలి. సో ఇంకా స్పై ఉంది లేదనేది మీకు కూడా నిర్ధారణ అంటే స్పై అంటే ఇప్పుడు ఫిజికల్గా ఇప్పటి వరకు ఉన్న ఇన్వెస్టిగేషన్ ప్రకారం, ఫిజికల్ ఇన్వెస్టిగేషను, విట్నెసెస్ ఎగ్జామినేషను, మాకు ఇప్పటివరకు లభించిన ఆధారాల ప్రకారం స్పై కెమెరాస్ ఎక్కడ దొరకలేదు. అటువంటి వీడియోస్ కానీ ఎవరన్నా ప్రొడ్యూస్ చేయాలి కదండి. అలానే స్పై కెమెరా ద్వారా నాకు వీడియో క్యాప్చర్ చేశారంటే ఎన్ని ల్యాప్టాప్ ఎన్ని ఫోన్లు చెక్ చేశారు? దాదాపు 14 ఫోన్స్ సీజ్ చేశామండి. ల్యాప్టాప్స్ 5-6 ల్యాప్టాప్స్ సీజ్ చేసాం, ఒక ట్యాబ్ కూడా సీజ్ చేశామండి. రూమర్ స్ప్రెడ్ చేసిన వాళ్ళు గుర్తించారు ఆ రోజున ఒక స్టార్టింగ్ అక్కడ కాలేజీ స్టార్ట్ అయింది కదా సార్, బయటకు వచ్చింది అసలు అక్కడ మీరు కేంద్ర సర్వర్ మొత్తం అంతా చెక్ చేసి అన్నారు సిఆర్టీ వాడును వాళ్ళు అలాంటప్పుడు అక్కడి నుంచి అక్కడ అంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్, నెట్వర్క్ స్టడీ రిపోర్ట్ ఇంకా రావాలి. అంటే పూర్తిగా వాళ్ళు డేటా అంతా చెప్పిన తర్వాతనే మనం చెప్పగలము టెక్నికల్ రిపోర్ట్స్. అది 1 or 2 days లో అయిపోవచ్చు. మళ్ళీ మీకు అప్డేట్ తెలియజేస్తాం. మళ్ళీ బయట సోషల్ మీడియాలో వస్తానే ఉన్నాయి ఇంకా. అందుకే ఇటువంటి రూమర్స్ అన్నీ మేము ఇప్పుడు అనవసరంగా స్ప్రెడ్ కాకుండా ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు ప్రోగ్రెస్ ఇన్ఫార్మ్ చేస్తే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఒక భరోసా ఉంటుంది. ఇప్పటివరకు మీరు చేసిన దర్యాప్తు మీద స్టూడెంట్స్ ఓకే అన్నారా సార్? అదే పొద్దున స్టూడెంట్ రిప్రజెంటేటివ్స్తో మాట్లాడాను, వారు కూడా సాటిస్ఫై అయ్యారు. వారికి మేము మా దర్యాప్తు అధికారి ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు, తర్వాత ఒక డిఎస్పీ పెద్దాపురం గారిని కూడా దీంట్లో ఉమెన్ ఆఫీసర్ని సూపర్వైజర్గా పెట్టాము, సూపర్వైజర్ ఆఫీసర్గా పెట్టాము. వారి 3 నంబర్స్ కూడా మేము వారికి తెలియజేశాం. గర్ల్స్ స్టూడెంట్స్ అందరికీ వాళ్ళ కాలేజ్ గ్రూప్లో దీన్ని స్ప్రెడ్ చేయమని చెప్పాము. వాళ్ళు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే స్టూడెంట్స్ ఎనీ టైమ్ ఈ డిఎస్పీ గారు కానీ ఉమెన్ ఇన్స్పెక్టర్ రమణమణ గారిని కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్ళకి ఏమైనా ఫ్రెష్ ఎవిడెన్స్ ఉన్నా కూడా వాళ్ళు సబ్మిట్ చేయొచ్చు. దాని మీద మేము దర్యాప్తు కంటిన్యూ చేస్తాం. కాలేజీ పిల్లలకి ఎవరికి మీరేమి పోలీస్ తరపు నుంచి మీరే వాళ్ళకేమి? ఇప్పుడు ఇంతవరకు జరిగిన దర్యాప్తులో ఎటువంటి స్పై కెమెరాస్ బయటపడలేదండి. కాబట్టి పిల్లలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా మాకు అసిస్టెన్స్ ఇస్తున్నాయి. కాబట్టి వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఏం భయపడాల్సిన అవసరం లేదు. అంత భవిష్యత్తులో ఇటువంటి చర్యలు జరగకుండా ఉండడానికి కాలేజ్ మేనేజ్మెంట్ కూడా కొన్ని మేము స్టెప్స్ సజెస్ట్ చేశాము. సో ఇమీడియట్గా వాళ్ళు రాగానే వాళ్ళు సేఫ్టీ సెక్యూరిటీ కోరుకుంటారు. అవి మేము అష్యూరెన్స్ వాళ్ళ మేనేజ్మెంట్ వారికి మేము కూడా సహకరిస్తాం. వారు కూడా స్టెప్స్ తీసుకుంటున్నారు. సో దానివల్ల ఈ ట్రస్ట్ ఏర్పడి పిల్లలందరూ వాళ్ళ స్టడీస్ని రెజ్యూమ్ చేస్తారని మేము ఆశిస్తున్నాం.